మెదక్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ, నామినేషన్ దాఖలు నుంచి లెక్కింపు వరకు ప్రతి దశలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా సాగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పాల్గొనే సిబ్బంది ఎన్నికల నిబంధనలపై సమగ్ర అవగాహన కలిగి ఉండాలన్నారు. సందేహాలుంటే ముందే క్లారిటీ తీసుకోవాలని హితవు పలికారు. మాస్టర్ ట్రైనర్లు పవర్ పాయింట్ ద్వారా శిక్షణ ఇచ్చారు. ఈ సమావేశంలో జిల్లా అధికారులు, ఆర్వోలు, నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. అదే టైం ఉంటుంది ఎగ్జాక్ట్గా. సో మనము డైలీ రాసుకోవడం కూడా అదే టైము విత్ మినిట్స్తో సహా మనం రాసుకుంటా ఉంటాం. నార్మల్గా డిజిటల్ వాచ్ పెట్టుకుంటాం. సో అది పాసిబుల్ కాకపోయినా కానీ ఆ టైం ప్లస్ ఆ మినిట్స్తో సహా అవర్స్ మినిట్స్తో సహా పెట్టుకోవాలి. సో ఎంతమంది ఉన్నా కానీ కూడా ఫస్ట్ ఓన్లీ క్యాండిడేట్ని, సో వాళ్ళు ఏం చేస్తారు, చాలా మంది ఆ క్యాండిడేట్తో ఎంతమంది అయితే మనం అలో చేస్తామో వాళ్ళు వచ్చి నామినేషన్ ఇచ్చి ఫోటో దిగుతారు. సో అట్లా ఫోటో దిగడానికి 3-4 మినిట్స్ 5 మినిట్స్ అయిపోతుంది. సో మీకు ఆ లాస్ట్ 5 o'clock లోపల 10 మంది ఉన్నారు అనుకోండి. సో ఒక్కొక్కరిని వచ్చి ఫోటో దిగే లోపల టైం అయిపోతుంది. సో ఆ లాస్ట్ మూమెంట్లో ఏం చేయాలంటే ఎవరైతే ఒరిజినల్ క్యాండిడేట్ ఉన్నారో వాళ్ళని తొందరగా లోపలికి పిలిపించేసేసి 5 o'clock ఎగ్జాక్ట్గా డోర్ పని చేస్తున్నాం. ఇచ్చినట్టు మళ్ళీ మీకు ఫోటో దిగడం ఇవన్నీ అంటే తర్వాత కూడా చేసుకోవచ్చు. బట్ మీరు ఫస్ట్ ఆ క్యాండిడేట్ అయితే లోపలికి పిలిచేసేయాలి. పిలిచినట్టు మీకు రికార్డు కూడా ఉండాలి. మనం నార్మల్ టైంలో అసెంబ్లీ ఎలక్షన్స్ తక్కువ ఉంటుంది, ఒకటే ఆర్ఓ ఉంటారు కాబట్టి ఆ వీడియోగ్రఫీ అవి చేస్తాము. సో ఇక్కడ సో అది వీడియోగ్రఫీ ఉండదు కాబట్టి మీరు కరెక్ట్గా టైం నోట్ చేసుకోవాలా. 5 o'clock పని చేసేయాలి. సో ఒక్కొక్కసారి ఆర్గ్యుమెంట్ ఏం చేస్తారంటే మనకి 100 meters ఏదైతే ఉంటుందో మనం డిమార్కేషన్ పెట్టుకుంటామో ఆ 100 meters లోపలికి వచ్చేస్తారు, లేకపోతే క్యాంపస్ లోపలికి వచ్చేస్తారు. వచ్చేసేసినాక మేము వచ్చేసినాం కదా అని అంటారు. బట్ మనకి యాక్చువల్గా ఏంటంటే ఆర్ఓ ఛాంబర్ అనేసి ఉంటుంది. సో ఆ దాంట్లో వస్తేనే మనకి అది 5 లోపలే రీచ్ అయినాడు. మనము క్లియర్గా వాళ్ళకి ఆ హెల్ప్ డెస్క్లో ఉన్నప్పుడే అంటే వాళ్ళు 1 day బిఫోర్ కూడా వాళ్ళకి చెప్పవచ్చు. ఒకవేళ వాళ్ళు ఫ్రీ స్క్రూటినీ అనేది అది మనం కంపల్సరీ పెట్టవచ్చు. సో ఒక్కొక్కసారి ఏమవుతుంది అనేసి అంటే మనమే మిస్టేక్ చేసినట్టు అయితే సో అది వాళ్ళు ఒకసారి చూడండి మరి కరెక్ట్గా ఉందా అంటే చూసి ఆ ప్రపోజల్ నేమ్ అభివృద్ధి వాళ్ళకి ఓటర్ లిస్ట్ పేరు ఉన్నాయో